యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి ఈ దినం మనకి దేవుడు మాట్లాడబోతున్న మాటలను బట్టి దేవుడిని ఆరాధించుకుందాము. మరి ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు మనల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవుడికి వేలాది వందనంలో కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. మరి ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే గృహాలకు రాని బిడ్డలు ఉన్నారో వచ్చిన బిడ్డలను బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. రాని బిడ్డల కోసం కూడానైనా నీ కృపా కాపుదలు ప్రతి ఒక్క బిడ్డకి నీ సన్ని తోడుగా ఉంచినైనా తాను సంతోషంగా రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. వాక్యం ఏదైతే ఇచ్చున్నారో ప్రభా, ఏ వాగ్దానం ద్వారానైనా బిడ్డల పట్ల నెరవేరుస్తున్నారనైనా నా తండ్రి నా పెదవులను స్థిరమైన బురగా వాడబడండి అయ్యా. నా తండ్రి ప్రభా మా ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ బిడ్డ ఏ బాధల్లో ఉందో, ఏ ఇరుకుల ఇబ్బందుల్లో ఉందో నా తండ్రి అవన్నీ నీకు మాత్రమే తెలుసు అయ్యా, మాకు కాదయ్యా. నా తండ్రి నీతిగల దేవా నీకు స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మ స్తోత్రం నాయన, నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండవాడా నీకు స్తోత్రం నాయన, ఆకాశముని భూమిని సృజించిన వాడా నీకు స్తోత్రం నాయన, నా తండ్రి సూర్యుని చంద్రుని సృజించిన మా తండ్రి నీకు స్తోత్రం నాయన, నా తండ్రి బండల సంద్రుల జలరాశులను రప్పించిన దేవానికి స్తోత్రం నాయన, ఇశ్రాయేలు దేవానికి స్తోత్రం నాయన, నా కేడిమానికి స్తోత్రం అయ్యా, నా రక్షణ దుర్గమానికి స్తోత్రం అయ్యా, నా తైలుమానికి స్తోత్రం నాయన, నా తండ్రి నా కోట నా కొండయు నీవేనయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కటి నీ నామను మహిమపరుస్తున్నామయ్యా. మేము తగ్గించుకుంటూ నీ నామను హెచ్చిస్తున్నామయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లించుకుంటూ నా తండ్రి ప్రభా, నా తండ్రి ఎగుమలకు నీకే తరమవునుగా నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి యేసయ్యా స్తోత్రం తండ్రి. పేదల స్థిరమైన బురగా వాడబడిన దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డతోటి ఏది అవసరతలతో ఉన్నారో ప్రభా వాళ్ళందరితో మాట్లాడండి, వాళ్ళకి జ్ఞానం దయచేయండి నా తండ్రి. మా జ్ఞానం కాదయ్యా, నీవిచ్చు జ్ఞానం వివేచనతో మేము నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో నడుచుకోవాలి. అటు బాధ్యతను దయచేయండి అయ్యా. మిమ్మల్ని బాధ పెట్టేవారుగా కాకుండా నాయన మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం నాయన. ప్రియ సహోదరులారా, మరి ఈ రాత్రివేళ సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా 49:10 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోచు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండ మామూలైనను ఎండనైనను వారికి తగలదు అని చెప్తున్నాడు. ఆకలి దప్పులు ఉండవంట. మరి ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడో దేవుడు ఈ రాత్రివేళ సమయంలో మనతో మాట్లాడుతున్న మాటలు. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండేవాడు మనకు ఆకలి దప్పులు కాకోకుండా నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును అని చెప్తున్నాడు. ఎండ మామూలైనాను ఎండ దెబ్బనైనాను మనకి తగలవని చెప్పనని మాట్లాడుతున్నాడు. మరి ఆకలి దప్పులు అంటే ఏమిటో, ఏమి కరుణిస్తున్నాడో, మరి ఏమి తోడుకొని పోతున్నాడో మరి అడుగుదామా దేవుడు మాట్లాడుతున్నాడు. వారి యందు కరుణించువాడు నేనేను అని మాట్లాడుతున్నాడు. నేను అంటే ఎవరు? యెహోవా మాట్లాడుతున్నాడు అంట. వాళ్ళని కరుణించువాడు నేనేను, నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును అని మాట్లాడుతున్నాడు. నీటి బుగ్గల వారిని కరుణించువాడు అంటే నీటి బొగ్గులు అంటే ఏమిటో తెలుసా? మనము నీటి బొగ్గుల్లోంచి ఎంత నీళ్లు తీసినా కూడా ఒక్కొక్క బొట్టు మనకి ఊరుతానే ఉంటాయి అన్నమాట. ఆ నీటి బొగ్గులు అనేది ఎక్కడ ఎండిపోవన్నమాట. మనమైతే ఎన్ని అనుకొని ఉన్నామో, ఎన్ని కార్యాలు అనుకొని ఉన్నామో అన్ని కార్యాల్లో సఫలం చేస్తానని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ ఎండ మామూలైనాను ఈ ఎండ అయినను మనకి ఏమీ తగలకుండా కాపాడుతాను అని చెప్తున్నాడు. మన సమస్యలు ఏమైనప్పటికీ, మనకి ఏ గాయంలైనప్పటికీ, మనసు గాయంలైనా శరీరం గాయంలైనా ఏ గాయమైనప్పటికీ మనల్ని ఏ చెడు ముట్టదని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ చెడు మనం ముట్టదంట. మనం ఎక్కడ దారి తప్పిపోకుండా మనల్ని కరుణించి కాపాడువాడు ఆయన తోడుగా ఉన్నప్పుడు మనకు ఆకలి దప్పులు కావంట. మన మనసులు ఆకలి దప్పులు అంటే తెలుసా ప్రియ సహోదరులారా? ఏమిటంటే మనం శరీరపు ఆలోచనలు రానియకుండా కాపాడే దేవుడు ఆయన. మనలో మలినం అనేది లేకుండా, పాపం అనేది మనల్ని ముట్టుకోకుండా కాపాడుతానని మాట్లాడుతున్నాడు దేవుడు. అవి దేవుడు మాట్లాడేది. ఏదైనాను తగలనిపోకుండా కాపాడుతాను, ఆకలి దప్పులు లేకుండా నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పినైనను
కలగదు, ఎండమావులైనను ఎండనైనను వారికి తగలదని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఎండమావులు అంటే మీకు తెలుసు కదా ప్రియ సహోదరులారా, తెలుసు కదా. ఎంత ఎండాకాలం వచ్చినప్పటికీ మనం ప్రయాణించేటప్పుడు మనకు ముందర ఒక వర్షం పడ్డట్టే నీళ్ళు ఉన్నట్టే ఉంటుంది రోడ్డు మీద, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమి ఉండదు, ఒక నీడలాగా కనపడిద్ది అనమాట. అది ఎండమావులు. అంటే ఎండమావులు అంటే ఏంటో తెలుసా? మనల్ని భయపెడుతూ ఉంటాయి కదా, సైతాలను భయపెడుతూ ఉంటాయి కదా. ఆ సైతాలను అనేది మనకి ఆయన మనతో ఉన్నప్పుడు ఆ సైతాలను మనల్ని చూసి మన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనల్ని చూసి అవి పరుగులు తీస్తాయి అంట. మరి ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అది ఏదైనప్పటికీ ఏ బంధకాలైనప్పటికీ ఏదైనప్పటికీ మనల్ని ఏ చెడు ముట్టదని చెప్పనని ఈ దినం మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు ఈ దినం మనతోటి. అది ఎవరైతే దేవుడు మా పట్ల చేస్తాడు అని విశ్వాసంతో జీవిస్తే మాత్రం ఖచ్చితంగా అది జరిగిద్దనమాట. మనల్ని చూస్తే అవి పారిపోతాయి. యేసయ్య మనలో ఆయన ఆత్మని మన ఆత్మలో మన పూర్ణ హృదయంలోకి ఆహ్వానించుకున్నప్పుడు, యేసయ్య నీవు నాలో ఉన్నావు కదా అయ్యా అని చెప్పని అన్నప్పుడు ములుగుల శబ్దం వినపడిద్ది అనమాట. ఆయన ఆత్మఘోష మనకి, ఆయన ఆత్మలో మన ఏ ములుగులైతే ములుగుతూ ఉంటాడో ఆ ములుగుల శబ్దం మనకి పైకి వినపడిద్ది అనమాట. కానీ మనకి తెలియక ఎన్నో బాధలు పడతాం, ఎన్నో శ్రోతలు పడతాం. కానీ దేవుడు చూడు ఏం మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆకలి దప్పులు కానివ్వకుండా కరుణిస్తాడంట. నీటి బొగ్గల ఎదుట మనల్ని నిలవబెడతాడంట. మరి ఎండమావులైనాను ఎండ దెబ్బనైనాను మనకి తగలకుండా కాపాడతాడంట. ఏ సమస్య వచ్చినప్పటికీ ఎండ దెబ్బనైనంటే ఎండైనాను అంటే మనకి ఏ హానికరం మన ప్రయాణంలో కూడా ఎక్కడ ఎలాంటి హానికరం కలగదు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎండమావులైనాను అంటే సైతాలు మనల్ని మొట్టనివ్వని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎండనైనానంటే మనకి ఎక్కడ ఆపద కలగదు అని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడో మనతోటి. మరి నీటి బుగ్గల ఎద్దంటే మన ఆశీర్వాదాలు అన్నమాట. దేవుడు మనమైతే ఏదైతే అడుగుతున్నామో వాటన్నిటికీ ఎన్ని కోరికలైనప్పటికీ అది దేవుడి చిత్తం అయితే, మనం అడిగే ఎన్ని మంచి పనులు అయితే ప్రతి ఒక్క పనులు మనకి ఆశీర్వాదాలు మేలులు ఆయన నింపుతున్నాడంట. ఆకలి దప్పిలైనాను ఏమీ కలగవంట. ఈ నీటి బొగ్గల ఎద్ద మనం నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు అని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప మంచి దేవుడో. ఆయన తప్ప మనకి ఎవరున్నారు ఈ లోకంలో? మనుషులైతే మనకు సహాయం చేయరు, ఈరోజు చేస్తారు, మనం మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేటప్పుడు కూడా మనకి ఇచ్చేటప్పుడు ఏమైనా మాట్లాడతారు, ఏమి నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు, అది చేసుకోకూడదా ఇది చేసుకోకూడదా అని చెప్పానండి. రకరకాలుగా తిరిగి మనం ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏదో మనకు ఊరికి ఇచ్చినట్టుగా ఎన్నో రకాలుగా మాట్లాడతారనమాట. కానీ దేవుడు అట్లా కాదు. మనల్ని దేవుడు ఒక్కటే అడుగుతున్నాడు, ఒక మంచి మార్గంలో మీరు నడవండి, అప్పుడు మీరు ఏదైతే అడుగుతారో అదన్నిటిని నేను ఇస్తాను, మీరు వెతుకుడి నేను దొరుకుతుంది, తట్టుడి తలుపు తీయబడను అని చెప్పనని మాట్లాడుతున్నాడు అనమాట. ఎతుకుడు అంటే యేసయ్యని ఎతకాలంట. తట్టుడు అంటే మన హృదయాన్ని తట్టినప్పుడు యేసయ్య మన హృదయంలోకి ఆహ్వానించుకోవాలన్నమాట. ఆహ్వానించుకున్నప్పుడు ఆయన మనలోకి వస్తాడనమాట. మనం ఎక్కడ ఎత్తుక్కోబడలే, మన హృదయంలో ఆయనకి చోటిస్తే చాలు, ఆయనే మన హృదయంలోకి స్నానం చేసుకుంటానమాట. పూర్ణ హృదయంతో మనం ఆహ్వానించుకుంటే, పూర్ణ మనసులోకి ఇంకా ఏ చెడు ఆలోచనలు ఎటువైపు చూడుకోకుండా దేవుణ్ణి మనం ఆహ్వానించుకుంటే, మనం ఏది అడిగినప్పటికీ అయితే మనం నడిచే నడవడిక ఎదుటివారిని ద్వేషించేవారుగా మనం జీవించకూడదు. ఎదుటి చెడు ఆలోచనలు మన మనసులోకి రాకూడదు. ప్రభువుని అడగాలి, ప్రభువా ఈ లోకం పాపం అనేది మమ్మల్ని అంటకుండా కాపాడయ్యా, మాకు జ్ఞానాన్ని దయచేయ్యా, మాకు జ్ఞానం లేదు ప్రభా, వివేచన కలిగించు ప్రభా అంటే చాలు. మనం అడిగేది అవి రెండైనప్పటికీ మనల్ని మంచి పనుల్లో నడవటం కాబట్టి మనకు కావాల్సిన ఆశీర్వాదాలు, మనం పశువులను అడిగినా, పొలాలు అడిగినా, ఆస్తులు అడిగినా, గృహాలు అడిగినా, ఏది అడిగినప్పటికీ దేవుడు సహనం ఇస్తాడంట. సర్వం మనకి ఇస్తానని మాట చెప్తున్నాడు దేవుడు.
మరి ప్రియ సహోదరులారా, మరి ఇచ్చిన వాగ్దానాలను బట్టి దేవుడికి ప్రార్థన చేసుకుందాము. మరి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిద్దాము. మరి జయవీరుడిగా మన పట్ల ఉండి ఎన్ని కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎంతోమంది బిడ్డలకు జరుగుతున్నాయి. మరి మనకు కూడా జరుగులాగానే మనం ప్రార్థన చేసుకుందాం. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దినదినం యేసయ్య చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క బిడ్డకి ఆశ్చర్యంగా చేస్తున్నాడు. నూతన కార్యాలు తెరవబడుతున్నాడు. ప్రతి ఒక్క కుటుంబంలో నూతన మార్గాలు ఎలా ఉన్నాయంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. అటు కృపను దయచేయమని ఈ రాత్రి సమయంలో మనం దేవుణ్ణి ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పదములకు వేలాది వందరములు కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన తండ్రి ప్రభా, ఈ దినం మాతో మాట్లాడినట్టు నాయన నా తండ్రి, ఆకలి దప్పులైనా మమ్మల్ని అంటుకున్నా నాయన, మమ్మల్ని కాచి కాపాడే తండ్రి నీవు ఉండగా నా తండ్రి ప్రభా, నీటి బొగ్గల ఎదట నాయన మాకు ఆకలి దాహం అనేది కానివ్వకుండా కాచి కాపాడే తండ్రి అందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. మరి నా తండ్రి ఎండ మామూలునైనాను, ఎండ దెబ్బలనైనా మమ్మల్ని అంటుకుండా కాపాడుతాను, అందుకే నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రతి క్షణం నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంటుందని నేను చెప్పనని మాట్లాడుతున్నావయ్యా. మరి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాతపీఠం అంటున్నావయ్యా. నీ పాతపీఠం మీద ఎంతమంది కుటుంబాలు ఉన్నాయో ప్రభా, మా కుటుంబాలన్నిటిని నాయన, ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ప్రభా, కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అయ్యా. ప్రతి ఒక్క కృపని నీ ప్రతి ఒక్క కుటుంబం పైన నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి. సన్నిధి సహవాసం ప్రతి ఒక్క కుటుంబంలో దీవించండి. యెహోవా వెలుగుతో మాత్రమే దీవించబడాలయ్యా. ఏ దోషంలో ఏ బిడ్డని ఏలి నాయన వాళ్ళ జీవితాలు నష్టపాలు చేస్తున్నాయి ప్రభా, వాటన్నిటిని బయటికి పారదాలండి. ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి నాయన ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండే భాగాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ఈరోజు నా తండ్రి ప్రభా, ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు నా తండ్రి ఎంతమంది నూతన నా తండ్రి ప్రభా పుట్టినరోజు జరుపుకుంటున్నారా ప్రభా, పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించండి. నూతన మాసంలో అడుగు పెడుతూ ఉండగా నా తండ్రి ప్రభా సంవత్సరం అంతా నాయన కాచి కాపాడమన్న బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచమని నాయన, కంచెని వేసి కాపుగా నాయన మహా సంతోషంగా ఉండే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. పెళ్లిళ్ళ రోజులు జరుపుకుంటున్న బిడ్డలనైనా పెళ్లిళ్ళ రోజులు జరుపుకోవడానికి కూడా సహాయం దయచేసి నీ కృపా కాపుదల బిడ్డలకు తోడుగా ఉంచి దీవిన ఆశీర్వాదంతో మెండుగా నాయన ఇంకో సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగానైనా ఆ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారో ప్రభా వాటన్నిటిలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి నా తండ్రి ప్రభా నూతనంగా నాయన పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ నాయన ఎన్ని గృహాల విషయాల్లో కానీ శుభకార్యాల్లో నాయన నూతనంగా మొదలుపెట్టున్నారో ప్రభా, ఆ పనులన్నింటిలో తోడుండి నాయన నీ కృప తోడుగా ఉంచి నాయన కార్యాలు పూర్తి అయిపోయేంత వరకు నాయన నీ కృప కాపుదలకు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ ఇబ్బందులు కలగకుండానైనా ప్రతి ఒక్క విషయంలో బిడ్డలందరూ సంతోషంగా ఏ విషయాల్లో అయితే బాధపడుతున్నారో వాటన్నిటిలో ఎక్కడ లోపాలు అనేది లేకుండానైనా ఏ ఒక్కటి నా తండ్రి ప్రభ లోపం లేకుండా తండ్రి ప్రతి ఒక్క దాంట్లోనైనా కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా నా తండ్రి వాళ్ళకి అందే సహలం అందటానికి సహాయం దయచేయమని కృప దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభ ఇంకా ఎంతమంది బిడ్డలోనైనా గృహాలకు రాలేదో ప్రభా, రాని బిడ్డలు కూడా నన్ను క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రి వేళ ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా భూమి మీద అయితే ఏమైనా ఆకాశం మీద నా తండ్రి ప్రభా, నా తండ్రి ఎన్ని వాహనాలు నా తండ్రి ప్రభా, మరి నా తండ్రి సముద్రాలపైన కూడా నా తండ్రి ప్రభా రాత్రి వేళ సమయంలో ప్రయాణించే వాళ్ళు ఎవరన్నా ఉంటే నైనా వాళ్ళు కూడా నైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచే సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను కనపరచుకోండి అయ్యా. తండ్రి వ్యవసాయదారులు ఎంతోమంది ప్రభా నా తండ్రి నష్టపోయామని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం అందేదానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడికి వెళ్ళిన బిడ్డలు నా తండ్రి ప్రభా పొలాల్లోకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడన్నయ్యా. నీ కృప కాపుదలు తోడుగా ఉంచి ఆ బిడ్డల చుట్టూ కంచిని వేయండియ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో నా శాంతి సమాధానం దయచేయండి, ఆరోగ్య నాశనం దయచేయండి. నా తండ్రి కుటుంబం అంతా ఏక మనసు ఏక ఆత్మ కలిగి జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలోనైనా ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నేను అసమాధానంగా ఉందనైనా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా శాంతి సమాధానం దయచేసినైనా కుటుంబం అంతా ఆనందకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని రకాల పనులనైనా బిడ్డలు నా తండ్రి ప్రభ పనులు పూర్తి కాలేదని బాధపడుతున్నాను నాయన, ఆ పనులన్నింటిలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చేతి పనులు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకి నైనా పనులు సహాయం దయచేయండి అయ్యా. మన నా తండ్రి చిన్న చిన్న బిజినెస్లుగా నడుపుకుంటున్నా నా తండ్రి ఎన్నో రకాల కుటుంబీషులను కానీ నా తండ్రి ప్రభ ఎన్నో రకాల పనులనైనా నడిపించుకుంటూ గృహాల్లో ఉండి నడిపిస్తున్న ప్రతి ఒక్క స్త్రీలు కానీ పురుషులు కానీ నైనా దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారు వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి రక్షక బొట్లు వల్లనైనా దేశాన్ని కాపాడుతున్న తండ్రి ప్రభ కుటుంబాలు కూడా వదిలిపెట్టుకున్నైనా నా తండ్రి రాత్రి పొగులు నా తండ్రి నిద్ర లేకుండా తిరుగుతున్న బిడ్డలు అందరి చుట్టూ నీ కంచెను వేసి కాపు గమనిస్తున్నామని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి ప్రభ లోన్ విషయంలోనైనా ఎన్ని రకాల లోన్ విషయంలో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభ వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా.
నా తండ్రి గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన నా తండ్రి సంతానాన్ని దయచేసి నాయన యెహోవా ఇచ్చిన బహుమానంగా నీ సందులో సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. చిన్న బిడ్డలు నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి పసిబిడ్డలు నా తండ్రి ప్రభా తల్లి పాలకు నా తండ్రి బాధపడుతున్నారా ప్రభా తల్లి పాలు శ్రేష్టంగా నా తండ్రి ఆ తల్లి పాలే వాళ్ళకి అందేటట్టు సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది చిన్నారులనైనా నా తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం లేకుండా పుట్టున్నారా ప్రభా బిడ్డలందరినీ నైనా ముట్టి స్వస్థతను కలిగించండి అయ్యా. బిడ్డలు మంచిగా నైనా జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నేను మన మహిపరచుకోండి మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించుకుంటున్నామయ్యా. ఎన్ని రకాల బిజినెస్లు నడుపుతున్నారు వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి మరి ఎగ్జామ్లు ఎంతమంది బిడ్డలు నాయన ఎన్ని రకాల ఎగ్జామ్లు రాస్తున్నారు వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. నీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నీ కృప కాపుదలు ప్రతి ఒక్క బిడ్డకి తోడించే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభ వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి సహాయం దయచేయండి. అప్పులైనవి అని చెప్పిన బాధపడుతున్న వారికి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభ ఇంకా ఎక్కడెక్కడ నా తండ్రి ప్రభ జాబుల కోసం నైనా పిలుపులు అందలేదని ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి నైనా వివాహం కాలేదని బిడ్డలనైనా ఆ కుటుంబాల తల్లిదండ్రులు బాధపడుతున్నారా ప్రభ వాళ్ళందరికీ జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ నా తండ్రి ఫ్యాక్టరీలు నడుపుతున్న వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క గృహం చుట్టూ కంచెను వేయండి అయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళ పడకల చుట్టుకొని కంచెను వేయండి అయ్యా. ఏ బిడ్డనైనా రాత్రులు నిద్రపోకుండా నైనా చెడు ప్రేరేపణలు చెడు కళలతో నైనా దొంగల భయంతో బాధపడుతున్నారు ప్రభా బిడ్డలందరికీ నైనా శాంతి సమాధానం దయచే వాళ్ళ గృహాల చుట్టూ కంచెను వేసి కాపుగా దేవదత్తలు కావలు పెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఉదయం వేళ నిద్రలేసిన ఆయన ఉదయం వేళ బయటకు అడుగు పెట్టి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. జయవరుడిగా ముందు నీ ఉండి నాయన నీ సంధి సహవాసం బిడ్డలకు తోడుగా ఉంచి నా తండ్రి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తాను. నూతన కార్యంగా నాయన నా తండ్రి ప్రభా జయవరుడిగా నువ్వు ముందుండే మెట్టగా ఉన్న మార్గాలను సారాలను చేసి నా తండ్రి ప్రభా నూతన మార్గాలు తెరవబడండి దీవించండి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డకి నీ సంధి సహవాసం తోడించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమందినైనా రేపు ఉదయకాలం సమయంలో ఎన్నో రకాలుగా నా తల్లి వెళ్తున్నారయ్యా. బిడ్డలందరినీ దీవించండి. ప్రతి ఒక్క కార్యక్రమాల్లో దీవించి ఆశీర్వదించి మెండారుగా గృహాలు చేరేంతవరకు నైనా బిడ్డలనైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు శాంతి సమాధానం కలిగించి వెళ్ళాలని చేయాలనుకున్న ప్రతి ఒక్క పనులు జయం పొందుకొని తిరిగి వచ్చేవారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అది ఏ సమస్యలైనా కానీ నైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి. సైతాన్ శోధనలతో బాధపడే వాళ్ళందరినైనా ఆ బాధల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ దోషంతో బిడ్డలు బాధపడుతున్నారా ప్రభా ఆ దోషంలన్నీ తొలగించి ఆ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ కుటుంబాల అసమాధానంలోనే ఎన్ని తొలగించనైనా శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ ఆరోగ్య నాశనం దయచేసి దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాలుగా నైనా బాధపడుతున్నారు నాయన వాళ్ళందరికీ సహాయం దయచండి. జాలర్లైనా నా తండ్రి సముద్రం మీదకి నా తండ్రి చేపలు పడడానికి వెళ్ళినప్పుడు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా విస్తారంగా చేపలు పట్టుకున్నాయినా మహా సంతోషంగా తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచండి. ఏ బిడ్డని ఏ ఇబ్బంది కలగకున్నానైనా నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి నీ నామను గనపరచుకోండి. దైవజనులు నా తండ్రి ప్రభా ఎన్ని చోట్లకనైనా సేవకు వెళ్తున్నారో ప్రభా ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు కలగకుండా వెళ్ళే బిడ్డలందరి చుట్టూనైనా నీకు కాపుదలు ఉంచండి అయ్యా. వాహనాల చుట్టూ కంచెను వేయండి అయ్యా. నా తండ్రి ప్రభావాల కుటుంబాలకు కూడా నీకు కంచెను వేయండి అయ్యా. ఏ బిడ్డకి ఏ హానికారం కలగకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క సంఘంలోనైనా ఏక మనసు ఏక ఆత్మతోటినైనా కలిగి జీవించే జీవితంలో నడిపించండి అయ్యా. ప్రతి ఒక్క సంఘంనైనా ఎత్తబడి గుంపులో ఉండాలయ్యా. ప్రతి ఒక్క ఈ లోకం అంతానైనా ప్రతి ఒక్క బిడ్డ ఎత్తబడి గుంపులో ఉండాలి. విడబడి గుంపులో ఎవరు ఉండకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని రకాల నా తండ్రి చేతి పనులు వృత్తి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారయ్యా. ఎన్ని రకాల జీవనాధారాల మీద జీవిస్తున్నారు ప్రభా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి. ఎన్ని రకాల లైవ్లు జరుగుతున్నాయి ప్రభా వాటన్నిటిలో కూడా నాయన నీ కృప జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి ప్రభా యవనస్తులు ప్రభా ప్రతి ఒక్క యవనస్తులు చుట్టూ కంచెను వేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో బిడ్డల చదువులు జాబులు జీవితాలు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ జీవితాలనైనా వృధా పోకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఎవరు నష్టపోకూడదనైనా ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ చిత్తం ఏంటో నెరవేర్చండి నా తండ్రి ప్రభా. ఎవరి మీదకి నీ కోపం రానియద్దయ్యా. నీ ప్రేమను మాత్రమే పంచండి అయ్యా. మరి నా తండ్రి ఈ రాత్రి వాళ్ళ సమయంలో నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చేయడం ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఇంకా నా తండ్రి ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి చదువుల కోసం జాబుల కోసం నైనా ఇంకా ఎన్ని రకాల పనుల మీద వెళ్ళున్నారు వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నామను మహిమపరచుకోండి నామను గణపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభా నీకే చెల్లించుకుంటే నాయన మహిమని తగ్గించుకుంటే నేను హెచ్చించుకుంటున్నామయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా తండ్రి ప్రభా మా ప్రార్థన మనవులన్నీ నాయన ఆలకించి దీవించి ఆశీర్వదించమని నా తండ్రి యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రిపల్లకు మా తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనములు.